ఏమ్రా రామన్న, అంత జల్దీ జల్దీ ఎక్కడ పోతున్నావు? ఏంటి విషయం? అరే ఏం లేదు సాయన్న, కాస్త ఇంటి దగ్గర పని ఉంది, అందుకే ఇంత జల్దీ పోతున్నా. అంత జల్దీ ఎందుకురా? ఇప్పుడు నీ భార్య ఏమన్నా రమ్మందా ఏంటి? అరే అది కాదు సాయన్న, ఇంటికాడ కాస్త వేరే పని ఉంది, అందుకే ఇంత త్వరగా పోతున్నా. ఎందుకు రామన్నా, ఇంత దబ్బున పొయ్యి ఇంట్లో బాసన్లు ఏమన్నా కడగాలా ఏంటి? అరే ఓ కాకి ముఖం సాయిగా, నీకింక ఏం పని లేదారా? ఊకే నానెత్తి తింటున్నావు. మరి ఇంత జల్ది పొయ్యి మీ ఇంట్లో బట్టలు ఉతకక, బాసాన్లు కడగక, మరి ఇంకేం చేస్తావురా రామన్న? ఇప్పుడు నువ్వు ఇలానే నన్ను ఇక్కడే ఆపి నాతో మాట్లాడినవు అనుకో, పక్కన ఉన్న రాయి తీసి నీ మీద వేస్తా. తర్వాత ఏమన్నా అయితే నాకు సంబంధం లేదు, ముందే చెప్తున్నా. నా మీద నీకు అంతగనం ప్రేమ ఉందారా రామన్న? చూపియాలా ఇప్పుడు నీ మీద ఎంత ప్రేమ ఉందో అనేది? అంతగనం అదృష్టం నాకెందుకు లేరా రామన్న? ఇంటికి పోయి ఆ ప్రేమ నీ భార్య మీద చూపించు. పో, అక్కడ నీ భార్య నీ కోసం ఎదురు చూస్తుంది అనుకుంటా. నా భార్య వేసుకున్న ముందు ఈ తాగుబోతు సాయిగానికి ఎయ్యాలి. మా ఊరికి పట్టిన దరిద్రం పోతది. అమ్మయ్య, కొంచెంలో తప్పించుకున్నారా నాయన ఈ రామన్నగాని చేతిలో. ఓ కాకి ముఖం దానా, ఉన్నవానే ఇంట్లో? లేదా మళ్ళీ ఆ లోట తీసుకొని బయటికి పోయావా? ఆ ఇంట్లోనే ఉన్నా. కానీ నువ్వెందుకు అంతగనం అరుస్తున్నావు? ఏమైందిప్పుడు? అదంతా సరే కాని, నువ్వింతకు నేను తెచ్చిచ్చిన మందులు వేసుకున్నావా లేదా అది చెప్పు. ఆ నువ్వు పొలంకి పోగానే వేసుకున్నా. ఎందుకు ఏమైంది? అంటే నువ్వింకా కళ్ళు తిరిగి పడిపోలేదానే ఒక్కసారి కూడా? అంటే నువ్వు నాకు పానం మంచిగా కానీకి మందులు తీసుకొని రమ్మంటే నువ్వేకంగా నా ఫోటోకి పూలదండలు వేద్దాం అని చూస్తున్నవారా కాకిమొకపోడా? నువ్వనుకుంటున్నట్టు ఏం కాదులేవే. నేనప్పుడే అనుకున్నా, నువ్వు నన్ను గోడకి ఎక్కించి నువ్వు నీ మర్దల్ని ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటావని. అరే ఓ కాకి ముఖం దానా, నేను చెప్పేది ఒకసారి ప్రశాంతంగా వినవే బాబు. ఎందుకు ఓ నోరు వేసుకొని ఒర్రుతున్నావు అవకాశం దొరికింది అని? మరి మీరే కదండి ఇంకా ఆ మందులు వేసుకొని కింద పడలేదా అని అడిగారు నన్ను. అది కాదే కాకి ముఖం దానా, అసలు ఏమైందంటే ఆ రవి అన్న భార్యకి కూడా అచ్చం నీలాగే అయిందంట. తను ఉదయం మందులు వేసుకొని మధ్యాహ్నం కింద పడిపోయిందంట. నాకు రవి అన్న నేను పొలంకి పోతుంటే దారిలో కనపడి చెప్పాడు. నువ్వు కూడా ఆ మందులు వేసుకొని కింద పడ్డావేమో అని నీకోసం పొలం నుంచి పరుగు పరుగున వస్తే నువ్వు నన్ను ఇంత అనుమానిస్తావా? అయ్యో, ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి, ఏదో తెలియక అన్నా. సరే తీ, కాస్త జాగ్రత్తగా ఉండు. నేను పొలంకి పోయి వస్తా. నువ్విప్పుడైతే బాగానే ఉన్నావు కదా? ఏవండి, నాకు నిజంగా కళ్ళు తిరిగినట్టు అయితున్నాయండి. నీ కాకి ముఖం దానా, ఇందాకే కదనే జరిగిన విషయం అంతా చెప్పినా మళ్ళీ నన్ను ఆట పట్టిస్తావు. ఓ శాతకాని మొగడా, నేను నిజంగానే అంటున్నాయ్యా, నాకు నిజంగా కళ్ళు తిరుగుతున్నాయి. నిజమానే కాకి ముఖం దానా? అలానే కింద కూర్చో కాసేపు. సరే అండి. చూడు ఇప్పుడేమైందో. ఎప్పుడు మంచి మొగుడుని అనుమానించొద్దు. ఒకవేళ అనుమానిస్తే నీకు అయినట్టే అయితుంది. అబ్బో, మస్తు నీతులు చెప్తున్నావు కానీ ఇంతకు నాకేమైనట్టు? ఎందుకు నాకు కళ్ళు తిరుగుతున్నాయి? ఏమో నాకేం తెలుసు, నేనేమన్నా డాక్టర్నా? నీకు ఏమైందో నాకు తెలవనీకే. మరి ఇలా ఊరికే ఇంట్లో గూలపడే బదులు బయటికి పోయి అసలు ఏమైందో కనుక్కో. సరే, నేనలా ఊరిలోకి పోయి ఇంకా ఎవరికన్నా ఇలా అయ్యిందేమో అని కనుక్కొని వస్తా. నువ్వైతే కాస్త జాగ్రత్తగా ఉండు ఇంట్లో. సరే అండి, నేను మంచిగానే ఉంటా. కానీ మీరైతే కాస్త త్వరగా రండి ఇంటికి. ఏం రవణ, ఇంతకు నువ్వు మీ ఇంటికి పొయ్యి వచ్చావా? ఏమైంది నీ భార్యకి? ఆ ఏముంది, ఆ మందులు వేసుకున్న కాసేపటికి కళ్ళు తిరిగాయంట. ఇంకా పక్కనే ఉన్న మంచం మీద పడుకుందంట. మరి కాలు జారి కింద పడిందన్నావు కదా నేను పొలంకి పొయ్యేటప్పుడు? నేను కూడా అలానే అనుకున్నా. కానీ నేను ఇంటికి పోయి తనని లేపితే తనేమో నన్ను ఎందుకండి మంచి నిద్రలో ఉన్నప్పుడు లేపినవు అని తిట్టింది. అయితే తనకి ఏం కాలేదా? అంత మంచిగానే ఉందా? ఆ అంత మంచిగానే ఉంది. మరి నీ భార్యకి ఏమైంది? అంత మంచిగా ఉందా?
ఆ అంత మంచిగా ఉంది. నా భార్యకి కూడా కళ్ళు తిరుగుతున్నాయని ఇంట్లో కూర్చోపెట్టి వచ్చిన. అమ్మయ్య, ఎవరికి ఏం కాలేదు. అంతే చాలులే మనకింకా. అవును రవన్న, ఇంతకీ ఎక్కడ పోతున్నావిప్పుడు? పొలంకి పోతున్నా. పొలంలో కాస్త పని ఉంది. అరే నేను కూడా పొలంలో గడ్డి మోపులన్నీ ఒక దగ్గర వెయ్యాలి. సరే రవన్న, నేను నిన్ను సాయంత్రం కలుస్తా. ఏం రామన్న, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? అబ్బా వీడు మళ్ళీ వచ్చాడ్రా తాగుబోతోడు. అరే ఏమైంది రామన్న, ఏమో ఆలోచిస్తున్నావేంటి? అరే ఏం లేదురా బాబు, నువ్వు కాస్త గమ్మున ఉండు. ఉదయం నుంచి నువ్వు నన్ను తగులుకున్నావు. అదేంటి రమన్న, నేనేదో ప్రేమగా నీతో మాట్లాడుదాం అని నీ దగ్గరికి వస్తే నువ్వు ఇలా అంటావు? నువ్వేమన్నా ఆ ఊరి చివర ఉన్న సరోజవారా నేను నీతో ప్రేమగా మాట్లాడనీకే? అంటే నువ్వు ఆ సరోజతో ప్రేమగా మాట్లాడతావు కానీ నాతో ప్రేమగా మాట్లాడవా రామన్న? మాట్లాడారా? అసలు నేను నీతో ఏం మాట్లాడాలరా? అంటే ఆ ఊరి వెనక ఉన్న సరోజ దగ్గర ఏముంది, నా దగ్గర ఏం లేదని నువ్వు నాతో మాట్లాడా అని అంటున్నావు. అరే నాకు కోపం తెప్పించకురా. ఇక్కడ నుంచి సప్పుడు దాకా పో, లేకపోతే మంచిగా ఉండదు చూడు. నేను నీతో ప్రేమగా మాట్లాడడానికి వస్తే నువ్వు నన్నే బెదిరిస్తావా? ఆగు నీ పని చెప్తా. నువ్వు నా పనేం చెప్తావురా? పోరా తాగుబోతోడా. నువ్వు నన్నే తాగుబోతోడా అని అంటావా? సరే చూసుకో ఇంకా. నేను నీ పని రేపు చెప్తా. నువ్వు రేపు చాలా బాధపడేలా చెయ్యకపోతే చూడు. చేసుకపోరా, ఏం చేసుకుంటావో నేను కూడా చూస్తా నువ్వేం చేస్తావో అనేది. నువ్వు చూడు, రేపు నువ్వు పక్కా ఏడుస్తావు. వీడబ్బా ప్రశాంతంగా ఒక్క కళ్ళు కీస కూడా తాగనీయలేదు పాపిష్టోడు. అసలు ఈ కళ్ళు 2 కీసలు తాగినా అస్సలు తాగినట్టే లేదేమ్రా నాయనా. ఈ కళ్ళు దుకాం సేటుగాడు మంచి మంచి కళ్ళంతా తాగి ఒట్టి నీళ్లు ఊరిలో అందరికీ అమ్ముతున్నాడేమో కకృతి ఎదవ. అమ్మో, అసలే చాలా ఆలస్యం అయ్యింది. ఇంకా ఇంటికి పోదాం, లేకపోతే ఇంటికి పోయాక మళ్ళీ నా పిల్లంతో ఇంకొకసారి గొడవ పడాలి. అప్పుడు ఈ కళ్ళు తాగిన వచ్చిన నిశ కూడా పోతుంది. ఇంకా నేను కళ్ళు తాగి ఏం లాభం? సప్పుడు దాకా ఇంటికి పోవడం మంచిది. రేపు మళ్ళీ వచ్చి తాగుదాం గాని. ఓ కాకి ముఖం దానా, ఏమైంది? ఎందుకలా కూర్చున్నావు? ఎవరన్నా పొయ్యారా ఏంటి? ఏవండి, మన ఇంట్లో నేను దాచుకున్న బంగారం అంతా పోయిందండి. ఓ కాకి ముఖం దానా, రాత్రి తాగిన కళ్ళు మత్తు ఇంకా దిగలేదా? ఏం మాట్లాడుతున్నావసలు? అరే నిజమండి, నేను బంగారం విషయంలో ఎందుకు అబద్ధమాడతా? నువ్వే చెప్పు. అంటే నువ్వు చెప్పేదంతా నిజమానే? అవునండి, నేను నిజం చెప్తున్నా. నేను దాచుకున్న బంగారం అంతా పోయింది. అసలు ఇంట్లో బంగారమే లేదిప్పుడు. అసలు మన ఇంటి లోపల బీరువాలో ఉన్న బంగారం మనం పడుకునే గది లోపలికి వచ్చి ఎవరు దొంగతనం చేసి ఉంటారే? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలానే ఇలాంటి సరికొత్త వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.